హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. తాడిమేటి కవిత గారు రచించిన ఫన్నీ సూపర్ స్టోరీ 6 ముళ్ళు ఈనాటి మన ఎపిసోడ్లో. నా పేరు రాఘవండి. మాది వెస్ట్ గోదావరి భీమవరం అండి. 8 ఏళ్లు గడిచిపోయినా మరేనండి ఇప్పటికీ ఆ రోజు నాకు ఇంకా ఇప్పుడే జరిగినట్లు ఉంటుందండి. అదేనండి మా మొదటి సూపులు జరిగిన వైను. మీరేంటారేంటి? మా 3 ముళ్ళు కాదండి, మాది అంతకంటే గొప్ప బంధం. మరి అందుకే గొప్పగా నేను 6 ముళ్ళ బంధం అని చెప్పుకుంటాను. మరింకా కథలోకి వెళ్ళిపోదావా అంటూ తన కథ వ్రాయడం మొదలుపెట్టాడు రాఘవ. ఏరా, నువ్వు తయారయ్యావా? ఈ రోజు మంచిదట, పద మనిద్దరం వెళ్ళి చూసేసొద్దాం అన్నారు నాన్నగారు. అమ్మ రావట్లేదా అన్నాను నేను క్రాఫ్ దువ్వుకుంటూ. అమ్మ రావట్లేదురా, మనిద్దరమే వెళ్ళిపోదాం పద అంటూ చెప్పులు తొడుక్కొని స్కూటర్ తీశారు. నేను ఆయన వెనకాలే వెళ్ళి గేటు తీసి స్కూటర్ బయటకు తీశాక మళ్లీ గేటేసి పదండి అంటూ వెనకాల కూర్చున్నాను. వెళ్తున్నంతసేపు నాన్నగారేదో చెప్తున్నా నా బుర్రకెక్కడం లేదు. ఒకటే ఆత్రం, ఎప్పుడెప్పుడు వెళ్తామా అని. మనసంతా తియ్యటి ఆలోచనలు, గుండె గంతులేస్తోంది. నాన్నగారు బ్రేక్ వేసి దిగో వచ్చేశాం అనే వరకు ఆ తియ్యటి ప్రపంచంలోనే ఉన్నాను. లోపలికి వెళ్ళగానే సాదరంగా పలకరించారు వాళ్ళు. రండి సార్, మీకోసమే చూస్తున్నాం. మా రామారావు చెప్పాడు మీరు వాడు మంచి దోస్తులని అంటూ కుర్చీ చూపించాడు కూర్చోమన్నట్టు. నేను కూర్చున్నాను. నాన్నగారు అతను 4 అడుగులు ముందుకేసి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత అతనొచ్చి ఏం బాబు చూస్తావా, తీసుకురమ్మంటావా అని నవ్వుతూ అడిగాడు. లోపల ఆత్రంగా ఉన్నా పైకి మాత్రం గంభీరంగా ఓకే అన్నాను. నాన్నగారు సరిగ్గా చూడు, మళ్ళీ నాకు నచ్చలేదంటే కుదరదు మరి అన్నారు. సరే ఊపిరి బిగపట్టి కళ్ళు విప్పార్చి మరీ చూశాను. కాస్త బొద్దుగా ముద్దుగా ముద్దబంతి పువ్వులా ఉంది. రంగు తక్కువైనా ఎంతో కళగా ఉంది. నేను మొదటి చూపుకే పడిపోయా. నాన్నగారికి కూడా నచ్చితే బావుండు అని లోపల దండాలు పట్టుకోసాగాను. అయినా వాళ్లకు కూడా నచ్చాలి కదా. కాసేపాగి లోపలికి తీసుకెళ్లిపోయారు తనని. నా చూపులన్నీ తను వెళ్లిన వైపే అతుక్కుపోయాయి. ఏరా, నచ్చిందా? నాన్నగారు దగ్గరగా వచ్చి అడుగుతున్నారు. నేను వెంటనే నా దృష్టి మరల్చి మీకోకే అయితే నాకు ఓకేనే అన్నాను. నేను వెంటనే ఆలస్యం చేస్తే ఏమవుతుందో అన్నట్టు. అయితే ఓకే చెప్పేస్తా అన్నారు నాన్నగారు ముందుకు వెళ్ళి. వాళ్లతో ఏదో మాట్లాడొచ్చారు. మళ్లీ బయలుదేరి ఇంటికొచ్చేశాం. అలా మొదలైంది మా జీవిత ప్రయాణం. 3 ముళ్ళో 6 ముళ్ళో గాని మొత్తానికి ఎదుటి వాళ్లు అసూయ పడేటంతటి గట్టి బంధం ఏర్పడింది. రాత్రి లేదు పవలు లేదు, 24 గంటలు అతుక్కు కూర్చున్నా ఇంకా ఏదో మిస్ అవుతున్నట్టు ఫీలింగ్. ఎన్నెన్ని కబుర్లో, ఇద్దరం డ్యూయెట్లా డాన్సులా, అపపపపపప మా లోకమే వేరు. స్వర్గం అంటే ఇదేనేమో అనిపించేది. చూడటానికి కాస్త బొద్దుగా ఉన్నా ఎంత హుషారో తను. చాలా తెలివైంది కూడా. అన్నింటికీ తన దగ్గర సమాధానం రెడీగా ఉంటుంది. అది చూసి అమ్మా నాన్న తెగ ముచ్చట పడిపోయేవారు. కాకపోతే తనతోటి ఎక్కువ టైం గడుపుతుండేసరికి అమ్మకి కాస్త జెలసీగా మొదలైంది. కొత్త బిచ్చగాడు పొద్దరగడు అన్నట్టు అస్తమానం ఆ గదిలో దూరి ఏంట్రా ఈకైకలు పకపకలు, దేనికైనా వేళాపాలా ఉండక్కర్లే అంటూ దండకం అందుకునేది. మొదట్లో అప్పుడప్పుడు నాన్నగారు కూడా కాస్త మిగతా వారిని కూడా పట్టించుకో అని అంటూ ఉండేవారు. కాలక్రమేణా ఆయనకి అర్థమైంది నేను మారనని. దాంతో అప్పుడప్పుడు చిరాక ఓ చూపు చూసి అవతలికి వెళ్లిపోయేవారు. అమ్మ మటుకు వీలైనప్పుడల్లా బుగ్గలు నొక్కుంటూ మోటికాయలు వేస్తూనే ఉండేది. అదేంటో గాని రాను రాను మరీ ఎక్కువైంది మా ఇద్దరికీ అనుబంధం. చూస్తూ చూస్తూ 8 ఏళ్లు గడిచిపోయాయి. తాను ఇంకా స్లిమ్గా అందంగా తయారైంది. తనే నా ప్రపంచం, నేనే తన ప్రపంచం. నామమాత్రంగా అందరితో ఉన్నా ఎప్పుడూ మా ఇద్దరికి ఒంటరిగా మేమే ఉండాలనిపిస్తుంది. ఇంకెవ్వరూ వద్దనిపిస్తుంది. ఇంతలో ఒరేయ్ రాఘవా, మళ్ళీ ఆ ఫోన్ పట్టు కూర్చున్నావా? ఇప్పటికే సోడా బుడ్డి కళ్ళద్దాలొచ్చాయి. చెవుల్లో దూర్చుకొని పొద్దస్తమానం ఏం వింటావురా? పెళ్ళిడుకొచ్చావు,
ఆ చెవులు కూడా దెబ్బతిన్నాయంటే ఎవరైనా పిల్లనిస్తారా? చెప్పినా వినిపించుకోకపోతే నేనేం చెయ్యన్రా భగవంతుడా. పెద్దవాడివయ్యావు, నీకేం చెప్పగలను? మీ నాన్నకి అప్పుడే చెప్పా, 10వ తరగతిలోనే వాడికి ఫోన్ ఎందుకు అని. నా మాట ఎవరు వింటారు? అప్పటినుంచి ఆ ఫోన్ తప్ప మనుషులక్కర్లేకుండా పోయారు నీకు అంటూ రాఘవ వాళ్ళమ్మ దీర్ఘాలు తీస్తుంటే, అమ్మా అబ్బ వినవే, మొదటిసారి నాన్నగారు ఫోన్ కొనిపెట్టడానికి నన్ను తీసుకువెళ్ళింది. ఆ ఫోన్ పిచ్చలో నేనెలా పడిపోయింది, దానివల్ల నా కళ్ళు ఎలా దెబ్బతిన్నది, కథగా రాసి మ్యాగజైన్కిస్తే అందరికీ ఉపయోగపడుతుందని రాస్తుంటే ఊరికి అరుస్తావెందుకు అంటున్న కొడుకుని చూసి, ఓరిని అసాధ్యం గోలా, మళ్ళీ ఫోన్లోనే దూరిపోతున్నావు కదరా అని నవ్వుతూ ప్రేమగా నెత్తిమీద రెండేస్తుంటే, నిజమే కదూ అని నాలిక కరుచుకున్నాడు రాఘవ. ఆయ్, చిన్న పెద్ద అందరికీ ఇప్పుడు సమస్తం సెల్ ఫోన్ అయింది కదా. మొదట్లో వచ్చిన ఫోన్ కాస్త లావుగా ఉండేది, ఇప్పుడంటే స్లిమ్గా ఫోన్స్ వచ్చాయి. కానీ మొదట్లో ఫోన్ కాస్త లావుగా ఉండేది. దాని పిచ్చిలో అందరం పడిపోతున్నాం. గట్టిగా 6 ముళ్ళు వేసి దానితో వేసుకున్న బంధాన్ని సరదాగా ఇలా రాస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనే ఈ కథకి మూల కారణం అని అంటున్నారు తాడిమెటి కవిత గారు. రియల్లీ సూపర్బ్. నాకైతే చాలా నచ్చింది, ఫన్నీగా ఉంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ వరకు నిజం చెప్తున్నా, స్టోరీ చెప్పేటప్పుడే నేను మొత్తం స్టోరీ చూశాను, అంతకుముందు నాకు కూడా తెలీదు. సో చెప్పే వరకు నాకు కూడా అరే ఇది మ్యారేజ్ గురించే ఉన్నట్టుందే, ఆ అమ్మాయి అబ్బాయి గురించే ఉన్నట్టుందే అని నేను కూడా అనుకున్నాను. బట్ ఎనీవే, సో నైస్, చాలా చాలా బాగుంది స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరోసారి మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుంటుంది మీ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.